కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది దగ్గర దగ్గర. అన్ని సమస్యల మీద ఫోకస్ చేస్తామంటున్నారు కానీ శాశ్వతంగా ఎప్పటి నుంచో ఈ సమస్య ఇలాగే మిగిలిపోయింది. ఎప్పటికప్పుడు దిద్దుబాటు చర్యలే తప్ప ముందుకు వెళ్ళడం లేదు. ఏమంటారు? ఏమండి 30 కోట్లు లక్షలు పెట్టి ఒక గండి పూర్తి చేసేసి దానికి గోడ కట్టేస్తే అయిపోయిందా? తుడిచేసి మేమంతా పని చేసామంటున్నారు. 600 కోట్లు జనాభా ఇచ్చారండి, అవన్నీ పులిహార చేసేసారు. మరి ఏం చేయాలని? మరి మొన్న వరద వస్తుందని చెప్పి అందరం భయపడి మోటామోళ్ళే సర్దుకొని నిద్ర లేకుండా ఉన్నాక మరి అప్పుడు ఏమైంది వీళ్ళకి? ఆ రోజు నువ్వు హెలికాప్టర్స్ తిరిగావే మొత్తం తెలియదా? తర్వాత దాని గురించి పరిష్కరించాలని నాటకాలు ఆడే రాజకీయాలు వెళ్ళాయి. అందుకని సెంటర్కి 6,000 కోట్లు అడిగావట, ఇవ్వకపోతే తగా తీసుకోని పని లేదా? ఈ తగా తీసుకొని తెప్పించుకోవద్దా? కొల్లేరు పరివాహక ప్రాంతం వరకు బుడమేరు ఉంది సార్. మరి ఇదంతా దిద్దుబాటు చర్యలు పూడికలు చేసి రిటైనింగ్ వాల్స్ కడతామన్నారు. ఎక్కడో స్టార్టింగ్లో వెలకలేరు దగ్గర దిద్దుబాటు చర్యలు చేస్తే మరి మిగతాది మునగదంట. మునుగుద్ది. అందుకని మొత్తం శాశ్వత నివారణ చేయమని దానికి 10,000 కోట్లు అడుగు. నువ్వు సెంట్రల్ స్టేట్ కలిపి నువ్వు 6,000 అడిగా అన్నావు, ఇవ్వలేదంటే నువ్వు తగాదా ఏం వేసుకున్నావు అడిగానని చెప్పి మాకు చెప్పడం మనకి వస్తుంది తప్ప నువ్వేం చేయట్లేదు కదా. నాటకాలు ఎందుకు ఆడతారు? సరిగ్గా ఉండండి ప్రజలతో. నష్టపోయింది మేము, మీకేం బాగానే ఉన్నారు అక్కడ ఒడ్డును కూర్చొని ఏసీలో కూర్చొని, లేకపోతే హెలికాప్టర్లు తిరుగుతూ. బాధపడింది మునిగింది మేం కదా. నాకు పర్సనల్గా 6 లక్షలు నష్టం వచ్చింది మా ఇంట్లో నీళ్ళు వస్తే. ఏం చేసాం? మీకేం బాధ లేదు, పరిపాలిస్తున్నాం అన్నారు. అందుకే అది కరెక్ట్ కాదు. ఎప్పటికైనా శాశ్వత నివారణ చర్యలు చేపట్టండి, సెంటర్తో తగా తీసుకోండి, ఆ డబ్బులు తెప్పించండి, పెట్టి రిపేర్ చేయండి, మొత్తం సరి చేయించండి. అది బెటర్. సెప్టెంబర్ 1వ తారీఖు ఏం చేయబోతున్నారు సార్? కలెక్టర్ ఆఫీస్లో వినతిపత్రాలతో పాటు ఇంకేం నిరసన? కలెక్టరేట్ వినతిపత్రాలు అందజేస్తాం. ఈ జరిగిందంతా మొన్న 25 నుంచి ప్రచార కార్యక్రమం జరిగింది. 26వ తారీఖు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాము, ఇవాళ మహాధరణ పెట్టాము. ఇదంతా కలిపి కలెక్టర్కి చీఫ్ మినిస్టర్కి మెమరాండాలు ఇస్తాం. 15 నెలల కూటమి ప్రభుత్వ పరిపాలనలో అనేక అంశాల మీద ఫోకస్ చేస్తుంది కానీ ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న ఈ సమస్య, బుడమేరు సమస్య కొల్లేరు వరకు ఉంది సార్. మరి ఏమిటి? స్టార్టింగ్లో వెలగలేరు దగ్గర ఆ కట్టలు పోసేసి హడావుడిగా దిద్దుబాటు చర్యలే ఉన్నాయి కానీ పర్మనెంట్గా సొల్యూషన్ ఏంటంటే? ఇప్పుడు ఎవరికైనా జ్వరం వచ్చింది అంటే ఆ జ్వరానికి పారాసిటమాల్ మందేసుకుంటే సొల్యూషన్ కాదు. దానికి మూలం ఏంటి? అది మలేరియానా, టైఫాయిడా, లేకపోతే పొట్టలో ఏమన్నా ప్రాబ్లమా? వీటికి సంబంధించి ఆ మూలాన్ని కనుక్కోవాలి. ఇవాళ పై ఎత్తున ఎక్కడో మేము అక్కడ గండి పూడ్చాం, ఇక్కడ నీళ్లు మళ్లించాం, ఇందులో తూటాకు తీసేసాం అని చెప్పనంటే అది సొల్యూషన్ కాదు. బుడమేరు పొంగటం సహజం. అన్ని ఏర్లు పైనుంచి ఎగువ తెలంగాణ నుంచి మున్నేరు, మధిర ఏరియా నుంచి నీళ్లు వస్తున్నాయంటే ఆ నీళ్ళన్నీ వచ్చి ఊరి మీద పడిపోతున్నాయి, లోతుటి ప్రాంతాలు మునిగిపోతున్నాయి. ఈ బుడమేరుకి శాశ్వత ప్రాతిపదికన సొల్యూషన్ తీసుకురాకపోతే ఎప్పుడు నీళ్ళు వచ్చినా, ఎప్పుడు వరద వచ్చినా ఇక్కడున్న ప్రజలకి ప్రాణగండమే. అటువంటి పరిస్థితుల్లో దానికి మీరు పటిష్టమైన చర్యలు తీసుకుని శాశ్వత ప్రాతిపదికన ముంపు నివారణ చర్యలు చేయాలి. ఇట ప్రజల దగ్గర నుంచి కూడా కాంట్రిబ్యూషన్స్ ఇచ్చారు. వాళ్ళన్నీ అవన్నీ డబ్బులన్నీ ఎడిపోయినాయి. ఒక గండి పూడిస్తే నివారణ చేసినట్టేనా? కనుక దీన్ని ప్రజల దృష్టికి, ప్రజల సహకారంతో ప్రజలందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి నిరాశకి లోనవుతున్నారు. ఏంటంటే వర్షం వచ్చింది అంటే నీళ్ళు ఇళ్లలోకి చేరుతాయి, ఏది పెట్టుకుంటే అది చెడిపోతుంది. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేస్తాం? కనుక ప్రజలందరూ కలిసి ప్రభుత్వాన్ని నిలదీసి ఈ శాశ్వత ప్రాతిపదికన ముంపు నివారణ అనేది ఖచ్చితంగా చెయ్యాలి అనేది మా డిమాండు. ఇది 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి ఈ కార్యక్రమాన్ని తక్షణం చేసి కంటితుడుపు చర్యలుగా కాకుండా శాశ్వత ప్రాతిపదికన ఈ పనులు చేపట్టాలనేది మా డిమాండ్. చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచో ఒక అంశం అలా పెండింగ్ ఉండిపోతుంది. ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ ఇది తీరని సమస్యలా ఉండిపోతుంది. అదే బుడమేరు సమస్య. పోయిన సంవత్సరం ఇదే సమయానికి అందరూ వరదల్లో ఉన్నారు, మనం అంతా చూసాము. దిద్దుబాటు చర్యలతో కొంతవరకు లాక్కొచ్చారు కానీ సంపూర్ణంగా అయితే నివారణ చర్యలు తీసుకోవట్లేదు. ఎందుకంటే డిపార్ట్మెంట్ దగ్గర డబ్బులు లేదు ఫస్ట్. రెండోది టెండర్లు పిలిచినా సరే పెడతానికి భయపడతారు కాంట్రాక్టర్లు. ఎందుకంటే పని చేసిన తర్వాత పెట్టుబడి ముందు పెడతాం మేము, పెట్టిన తర్వాత వాళ్ళు బిల్లు ఇస్తాడో లేదో తెలియదు. ఆ నమ్మకం లేకుండా పేరుకి ప్రజల దృష్టిలో మాత్రం టెండర్లు పిలుస్తారు కానీ పెట్టేవాడు ఎవడు లేడు. ఎందుకు పెట్టట్లేదు? బిల్లులు రావట్లా. ఇప్పుడు నేను ఒరిజినల్ కాంట్రాక్టర్నే, నాకే 40 లక్షల రూపాయలు బిల్లులు రావాలి. ఆ పరిస్థితుల్లో ఇంకో కొత్త వరకు ఎలా చేయగలుగుతాం? అందుకని
ఇది పేరు ఇలా వర్షాలప్పుడు ఏదో నా మాట కానీ శాశ్వత పరిష్కారం చేయడం ఏ గవర్నమెంట్ వల్ల కాదు. సార్ చూసుకుంటే కొల్లేరు వరకు కూడా ఇది కలిసే అవకాశం ఉంది కాబట్టి ఈ మొత్తం కొల్లేరు వేరే ఒకటే కొల్లేరులో కలిసేది. కొల్లేరు కలిసి ఉంది కాబట్టి ఈ దిద్దుబాటు చర్యలు అక్కడ వరకు చేయాలంటే 8,000 కోట్లు కావాలి. తదుపరి ఈ చర్యలన్నీ కూడా ఒక్క సంవత్సరంలో అయ్యేది కాదు కదా. 100 కోట్లు కావాలి, 100 కోట్లు కావాలి, 3 సంవత్సరాల టైం కావాలి. స్టార్టింగ్ లో ఒక రిటైన్ వాల్ కట్టేసి అంతా అయిపోయింది అంటున్నారు. అది ఎంత వరకు సార్? ఇది అన్ని అబద్ధాలే. పునాదులు తవ్వారు, కొబ్బరికాయలు కొట్టారు, ఫోటోలు దిగారు, పేపర్లో పట్టింది, అయిపోయింది. అంతే. అనేక సమస్యల మీద ఫోకస్ చేస్తానని కూటమి ప్రభుత్వం మరి ఇది ఎందుకు వదిలేసింది? గతంలో నిధులు కూడా వచ్చాయి కదా, స్వచ్ఛందంగా విరాళాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు బియ్యం తెమ్మని నీకు డబ్బులు ఇచ్చాను, నువ్వు వెళ్ళి మందు కొనుక్కున్నావు. ఏమా మీ అందరూ దృష్టిలో నేను బియ్యానికి డబ్బులు ఇచ్చానుగా, బియ్యం అడగలట్లా వచ్చి మీరు పని చేసుకుంటున్నారు, అయిపోయింది. ఎవరో కొద్ది నూరు కాలడుకున్నాడు, ఆడికి ఏదో ఒక 5 కిలోలు బియ్యం ఇస్తారు, అంతే. అలా మాయ చేస్తున్నారే కానీ ఏది జరగట్లేదండి. మునిగిన నష్టపరిహారమే తప్ప శాశ్వత పరిష్కారం ఎప్పుడు? శాశ్వత పరిష్కారం చేస్తే మనకి నిధులు ఎలా వస్తాయి? ఏదో ఒక వంకలో రావాలిగా. గొడవ రాకపోయినా వచ్చిందంటారు, పైనుంచి దగ్గర డబ్బులు. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆల్రెడీ కట్టేసిన ఋషికొండ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళారు. మరి ఆల్రెడీ సమస్యలో ఉన్న ఇక్కడికి రారు. ఇక వస్తే మనుషులు మామూలుగా మాట్లాడరు. అక్కడంతా ఆఫీషియల్స్ ఉంటారు కాబట్టి అక్కడ ఎవరైనా మాట్లాడరు కాబట్టి అది ఇక్కడికి రమ్మనండి. ముఖ్యమంత్రులైనా రమ్మనండి, సీఎం పవన్ కళ్యాణ్ రమ్మనండి. కట్టేసిన ప్యాలెస్ కి ఆదాయ వనరులు ఎలా సమకూర్చాలని ఆలోచిస్తున్నారు. మరి ప్రజలు సమస్యలో ఉండి మునకలో ఉంటే దీని పరిష్కారం ఆలోచించరు. పరిష్కారం వాళ్ళ దగ్గర డబ్బు ఏదండి, ఏది చేయాలని డబ్బు కావాలండి. డబ్బు లేదండి ఏం చేస్తా, నేను కట్టేస్తా, నీ ఫ్లైఓవర్ అంటాను, అయిపోయిందా? కట్టేస్తామంటే ఏది దానికి నిధులు ఆర్డర్స్ అన్నీ రావాలి కదా. 15 నెలలు అవుతుంది కొత్త ప్రభుత్వాలు వచ్చి. ఏమైంది? బుడమేరు చర్యలు ఏమయ్యాయి? తాత్కాలికంగా చేపట్టిన చర్యలే తప్ప గతంలో కూడా వరదల సమయంలో పోయినసారి వినాయక చవితి అంతా కూడా వరదల్లోనే గడిచిపోయింది. ప్రజలు ఎవరు బయటకు రాలేని స్థితి. పులిహోర పొట్లాలకి, వాటర్ బాటిల్స్కి లెక్క చూపించారు. మరి ఇచ్చిన నిధులు ఏమైనాయి? స్వచ్ఛతంగా ఇచ్చిన విరాళాలు ఏమైనాయి? ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక వరదలు బేభత్సంగా వచ్చినాయి. పోయిన సంవత్సరం అయింది. ఆ సంవత్సరంలో అంటే ప్రభుత్వం ఇండిపెండెంట్గా వ్యక్తిగతంగా చాలామంది ప్యాకెట్లు కానీ తింటాని పదార్థాలు పంచారు తప్ప ప్రభుత్వం అధికార ద్వారాగా వాళ్ళ మటుకు పంచలేదు. ఎందుకంటే అగ్గిపెట్లు, కొవ్వొత్తులు, దోమల చక్రాలు ఇవన్నీ ఇచ్చి ఇంత డబ్బు ఖర్చు పెట్టామని చెప్పారు. కానీ సినిమా యాక్టర్లు వాళ్ళు కూడా అంటే డబ్బులు నిధులు ప్రభుత్వానికి అందజేశారు. కానీ ఏం చేశారో లెక్క చెప్పట్ల, వీటికే ఖర్చు పెట్టామని చెబుతున్నారు. అదొకటి జనంలో వరదలో ఉండి బాధపడి దాదాపు 9 రోజులు నీళ్ళల్లో, 4 రోజులు నీళ్ళల్లో ఉండి ఇళ్ల మధ్యలో రాలేక ఉండి కూడా వాళ్ళకి పులిహార పట్ల ఎవరు మా సౌకర్యాలు చూపించరా. కాబట్టి తొందరకి మొన్న కూడా వరదలకి 4 రోజులు 3 రోజులు వర్షాలు వచ్చినప్పుడు బుడమేరు వస్తుందేమనుకొని సామాన్లు చదువుకొని అడకల మీద పెట్టుకున్నారు. ఆ పరిస్థితి మనం భయపడి దెబ్బకేంటంటే భయపడ్డారు జనం. ఈ ప్రభుత్వం మటుకు నీళ్ళు రాకోకుండా కృష్ణానది కరకట్టని గట్ల కాలం చుట్టూ కట్టగా కట్టారు. అట్లాగే ఏరే కూడా మునక్కోకుండా అంత పెద్ద ఎత్తున భారీ ఎత్తున కట్ట కడితే నీళ్ళు ఆగితే తప్ప ఈ ఎత్తున మళ్ళీ ఇంకోసారి వస్తే మటుకు మళ్ళీ ఇదే పరిస్థితి వస్తుంది. ఇట్లాగే మృతి జనం నష్టపోతారు. కానీ నష్టపోయిన వాళ్ళు మటుకు భవిష్యత్తులో నష్టపోయిన వాళ్ళు చాలా పోయినాయి. కానీ డబ్బులు కూడా చాలా మందికి లేని వాళ్ళకి డబ్బులు పడలా. 25,000 అని చెప్పాడు కానీ అకౌంట్లో వేస్తున్నారు. అకౌంట్లో పనిచేయని బ్యాంకులో కొంతమందికి అకౌంట్లో వేశారు. ఆ డబ్బులు రాకుండా కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఇంకా పేదవాళ్ళకి బండికి 3,000 చొప్పున ఇస్తానన్నారు. ఆ డబ్బులు కూడా సగం మంది ₹1.30 కూడా పడలేదు, పావులంతే పడ్డాయి. ఆ మిగతా వాళ్ళు బండ్లు బాగు చేయించుకోవడం కోసం దాదాపు 10,000, 5,000 పెట్టుకొని చేయించుకున్నారు. జనం మటుకు చాలా ఆందోళన, మన వర్షానికి కూడా చాలా భయపడ్డారు, ఆందోళనతోనే ఉన్నారు. ప్రభుత్వం మటుకు ఎమ్మటే చర్య తీసుకొని ఆ బుడమేరు కట్ట ఎక్కడి నుంచో నీళ్ళు వస్తున్నాయో అంతవరకు కట్టాలి. భార్య పెద్ద ఎత్తున కడితే తప్ప నీళ్ళు అవుతాయి. మామూలు చిన్నగా సిమెంట్ కట్టలేసో, ఇసుక బస్తాలు వేసో అవి అయితే మటుకు ఆగదు.